అలా జరుగుతూ ఉంటుంది అది. ఇది ఇన్ ద లైమ్ లైట్ కదా, హ్మ్. జనరల్గా ఉంటుంది ఆ హ్మ్. విధంగాను. అది అది పేరెంట్స్ హ్మ్. కెనాట్ హ్మ్. కంట్రోల్ అది. హ్మ్. వాడు ఇప్పుడు కూడా ప్లే బాయే, ఇప్పుడు హ్మ్. కూడా సరదాగా ఉంటాడు. హ్మ్. అది మార్కెట్లో ఉన్నాడు కదా ఇలా అంతాను. హ్మ్. ధనుష్ కూడా అంతే. హ్మ్. ధనుష్కి సెపరేట్గానే పేరుంది, హ్మ్. ఇది లేడీస్ మ్యాన్ అని. హ్మ్. హ్మ్. కుర్రోడు మరి మా ఎదురుగుంటా ఈడేటి ఇలాగ ఇవేటి సో, అనుకున్నాం. 'ధనుష్' డైవర్స్ తర్వాత ధనుష్ కెరీర్‌కి ఏమైనా అంటే ఏదైనా ఈజ్ వెరీ డౌన్ హ్యాపీ, ఈజ్ అయితుందంటారా? మోస్ట్ హ్యాపీ. అంటే తను కూడా మోస్ట్ హ్యాపీ. మూవీస్ అంటే మూవీస్ విషయంలో ప్రొఫెషనల్‌గా. మూవీస్లో ఈజ్ నెంబర్ వన్ ఇప్పుడు. ఈజ్ ఓకే. టేకింగ్ 55 to 60 crores రెమ్యునరేషన్. ఓకే. సో, స్టాండర్డ్గా అంటే చేసుకుంటున్నాడు. డైవర్స్ అవ్వడం వల్ల క్రేజ్ అయితే ఏం తగ్గదంటారు. చిచ్చి అతందే ప్రయారిటీ, హ్మ్. డైవర్ట్ చేసుకోవడం హ్మ్. అమ్మాయిది కాదు. హ్మ్. ఓకే. చాటాగా చెప్పేశాడు ఎప్పుడో. హ్మ్. దానికి కారణాలు ఉన్నాయి సో, మన. ఇది కామన్ అయిపోయింది అంటారు. అంటే ఇండస్ట్రీలో అంటే ఒకప్పుడు బాగా కామన్ అయిపోయింది. హ్మ్. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. హ్మ్. అమ్మాయికి ఏం తక్కువ. హ్మ్. ఆ అబ్బాయి దీని వెనకాల కూడా చాలా కారణాలు ఉన్నాయి. హ్మ్. అవన్నీ హ్మ్. చెప్పకూడదు, అవి ఇప్పుడు హ్మ్. చెప్పకూడదు కానీ హ్మ్. ఇప్పుడు అమ్మాయి తరపు నుంచి కూడా హ్మ్. కొన్ని కొన్ని పెర్ఫెక్ట్గా లేవు. హ్మ్. అదేవిధంగా ఇక్కడ ఎవ్వరికీ ఉండవు. హ్మ్.